టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి. అమాయకులను బురిడి కొట్టించి సైబర్ కేటుగాలు మోసం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అవుతూ సరికొత్త దారుల మోసాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుత సిచ్యువేషన్లో పోలీసులకు సైబర్ మోసగాళ్లు సవాల్ విసురుతున్నారు. ఎక్కడున్నారో తెలీదు, ఎలా ఉంటారో తెలీదు. ఒక్కసారి మోసగాళ్ల నుంచి వచ్చిన ఫోన్ కాల్ లిస్టు చేయడం, వాట్సాప్కు వచ్చిన లింకును ఓపెన్ చేశామంటే కష్టపడి సంపాదించుకున్న సొమ్ము ఖాళీ కావాల్సిందే. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఏటా సైబర్ మోసాలు పెరిగిపోతూనే ఉన్నాయి. మోసానికి కాదేది అనర్హం అన్నట్లు సైబర్ కంత్రిగాలు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తుంటారు. వాళ్ళు చెప్పే మాటలు నమ్మితే ఇక అంతే ఉన్నది మొత్తం ఊడ్చేస్తారు. ఇలా వందలు, వేలు కాదు కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. జగత్ కంత్రిగాల నుంచి రక్షణ పొందేందుకు పోలీసులు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినా చాలా మంది మోసపోతూనే ఉన్నారు. అందులో చదువుకున్న విద్యావంతులు, ఉద్యోగస్తులే ఎక్కువ. లేనిపోని ఆశ చూపించి బురిడి కొట్టిస్తున్నారు. డబ్బు మొత్తం పోయాక లబోదీపం అంటూ ఎంత మొత్తుకున్నా ప్రయోజనం ఉండటం లేదు. కానీ ఇప్పుడు ఇలాంటి మోసాలను అరికట్టేందుకు కేంద్రం సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ఎవరి ఖాతానైనా కొల్లగొట్టిన గంటలోపే ఫిర్యాదు చేస్తే వాళ్ళ మనీ సేవ్ చేయవచ్చు అంటున్నారు పోలీసులు. అందుకే దాన్ని గోల్డెన్ అవర్గా పిలుస్తున్నారు. అంతకు మించి ఎక్కువ టైం తీసుకుంటే మాత్రం ఎంత ప్రయత్నం చేసినా వేస్టే. సైబర్ నేరం జరిగిన గంటలోపే ఫిర్యాదు చేయగలిగితే పోగొట్టుకున్న నగదు మొత్తానికి తిరిగి పొందే అవకాశం ఉంటుందని చెప్తున్నారు పోలీసులు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి నుంచి 1,22,00,000కు పైగా కొల్లగొట్టారు. మోసం జరిగిందని తెలుసుకున్న బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తక్షణం స్పందించిన బ్యాంకు లావాదేవీలు నిలిపివేశారు. 1,05,00,000ను సేవ్ చేశారు. అప్పటికే సైబర్ కేటుగాడు దాదాపు 17 లక్షలు స్వాహ చేశాడు. మరో కేసులో నేరగాలు అధిక లాభాలు ఆశ చూపించి ఒకేసారి 11,55,000 కొల్లగొట్టారు. బాధితుడు వెంటనే ఫిర్యాదు చేయడంతో డబ్బంతా తిరిగి ఇప్పించారు. కంత్రిగాల ప్రలోభాలను నమ్మితే నిలువు దోపిడీ చేస్తారని, అలాంటి వారి మాయమాటలు నమ్మొద్దని చెప్తున్నారు పోలీసులు. సైబర్ నేరాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు తెలంగాణలో దాదాపు 1,500 కోట్లు కొట్టేశారు. అంటే సగటున నెలకు 150 కోట్లు కొల్లగొడుతున్నారు. ఉన్నత విద్యావంతులు, ఉన్నతాధికారులు, చివరకు పోలీసులు సైబర్ నేలగార బారిన పడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు కేటుగాలు ఎలాంటి తరుమ జిమిక్కులు ప్లే చేస్తున్నారు. సైబర్ నేరాల ఉచ్చులో చిక్కుకుండా అలా ఉండేలా ఒకవైపు ప్రచారం చేస్తూనే ఒకవైపు నేరగల బారిన పడితే సత్వరమే స్పందించాల్సిన తీరుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఖాతాల నుంచి డబ్బు మాయమైన వెంటనే స్పందిస్తే తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. నేరం జరిగాక కనీసం గంటలోపు ఫిర్యాదు చేయగలిగితే ఖాతా నుంచి ట్రాన్సాక్షన్ జరగకుండా నిలిపివేసి తిరిగి బాధితుడికి చెల్లించే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఈ ఏడాది రాష్ట్రంలో దాదాపు 100 కోట్ల వరకు రికవరీ చేశారు పోలీసులు.
సైబర్ నేరాల కట్టడికి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ను స్టార్ట్ చేసింది. ఇందులో దర్యాప్తు సంస్థలు, బ్యాంకులు, వివిధ ఆర్థిక సంస్థలను భాగస్వాములను చేసింది. బాధితులు ఫిర్యాదు చేసేందుకు దేశవ్యాప్తంగా పనిచేసేలా 1930తో ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కేటాయించింది. ఈ నెంబర్కు ఫోన్ వచ్చిన వెంటనే కాల్ సెంటర్ని ఉద్యోగులు బాధితుడి వివరాలు అంటే బ్యాంకు ఖాతా నెంబర్, మోసం చేసేందుకు నేరస్తుడు వాడిన ఫోన్ నెంబర్, మోసం జరిగిన తీరుపై సమాచారం తీసుకుంటారు. సాధారణంగా కేటగాళ్లు బ్యాంకు ఖాతా నుంచి కొల్లగొట్టిన డబ్బును మరో బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. సొంత ఖాతాలో జమ చేస్తే అడ్రస్ తెలిసిపోతుందన్న ఉద్దేశంతో బినామీ ఖాతాలను ఉపయోగిస్తారు. నిరక్షరాస్యులు ఉద్యోగులకు డబ్బుల ఆశ చూపించి వారి ఖాతాలను వాడుకుంటారు. మళ్ళీ వాటి నుంచి మరికొన్ని ఖాతాలోకి మళ్లించి ఏటీఎంల ద్వారా డ్రా చేసుకుంటారు. లేదంటే క్రిప్టో కరెన్సీగా మార్చి విదేశాలకు పంపుతుంటారు. ఇటీవల ఒక వ్యక్తి నుంచి 2 కోట్లు కొల్లగొట్టిన నిందితులు గంట వ్యవధిలోనే ఆ మొత్తాన్ని దాదాపు 200 ఖాతాలోకి మళ్లించారు. వీటిలో కొన్ని ఖాతాలు కేరళలో ఉంటే మరికొన్నిలో కాశ్మీర్లో ఉంటున్నాయి. ఆలస్యం అవుతున్న కొద్దీ ఈ ఖాతాల సంఖ్య పెరుగుతుంటుంది. 1930కి ఫిర్యాదు రాగానే పోలీసులు తొలుత బాధితుడి ఖాతా ఉన్న బ్యాంకుకు సమాచారం ఇస్తారు. ఆ ఖాతా నుంచి నగదు బదిలీని ఆపమంటారు. ఒకవేళ అప్పటికే బదిలీ జరిగి ఉంటే ఆ డబ్బు ఏ ఖాతాలో పడుతుందో తెలుసుకొని ఆ బ్యాంకుకు కూడా అలర్ట్ చేస్తారు. ఇలా కొన్ని ఖాతాలో నగదు వెళ్ళిందో అన్ని ఖాతాల బ్యాంకులకు సమాచారం ఇస్తారు. అప్పటి వరకు డబ్బు ఖాతాలోనే ఉంటుందని తిరిగి పంపించడానికి అవకాశం ఉంటుంది. లేకుంటే అతడిని పట్టుకోవడం చాలా కష్టం. ఇవి బులెటిన్.